నేను అరుణానందగిరి ఇప్పుడు వాకింగ్ గ్రౌండ్లో ఉన్నాం. మనం గ్రౌండ్కు వాకింగ్కి వచ్చిన పూలు చూడండి ఎంత బాగున్నాయి, సూపర్ ఉన్నాయి అసలు. చెట్టుకు కూడా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడైతే రౌండ్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్దాం. మరి చూడండి పుష్పాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి కదా. ఆ చెట్టు మీద చూస్తేనైతే ఇంకెంత అందంగా అనిపిస్తుందో. మన పూజ అయితే సంపూర్ణమైంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్కృత. ఇక నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ ఇది ముంబై రవ్వ ఉప్మా, కానీ డిఫరెంట్ స్టైల్లో. ఇది ఎండుమిర్చి, మినపప్పు, పల్లీలు, ఉల్లిగడ్డ, ఆవాలు. దీనిలో అయితే నేను జీలకర్ర ఇట్లా వేస్తున్నా. ఇదొక స్టైల్ ఉంటుంది. ఎప్పుడు కానీ నిన్న తిన్నాం, వారం రోజుల కింద తిన్నాం, ఇదే అన్నట్టు ఉండద్దు, ఎప్పుడు కొత్తగా. రెడీ అవుతూ ఉంటుంది. ఉప్మా సంగతి చూద్దాం. చాలా హీట్ అవుతుంది అసలు. సమ్మర్ అని దీన్ని పట్టుకుంటే తెలుస్తుంది. భలే ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి, సూపర్ ఉడికింది అసలు. మళ్ళీ రివర్స్ దింపి వేట్ చేయాల్సిన అవసరం లేదు, చక్కగా ఉడికింది. అయితే ముంబై రవ్వ ఉప్మా ఈరోజైతే సూపర్ ఉంటుంది. ఇది ఒక రకం, ఎప్పుడు ఒక రకం కాకుండా రకరకాలు ట్రై చేస్తూనే ఉండాలి, సూపర్ ఉంటుంది. అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట బీరకాయ వేస్తున్నాం. సింపుల్ కర్రీ చేస్తున్నాం ఈరోజు మన కర్రీ బీరకాయ కదా, సింపుల్గా ఈజీగా డైజెస్ట్ అయ్యేది. ఎంత సర్జరీ అయిన వాళ్ళకి కూడా తెల్లవారు బీరకాయ పెడతారు. అట్లాంటి ఒక ఈజీగా డైజెస్ట్ అయ్యే కూరగాయలు అనుకోవచ్చు. సరే, ఈరోజైతే నేను సింపుల్ కర్రీ చేస్తున్నా. మరి దీంతో పాటు మనం సల్లా ఇంకా అవన్నీ ఉంటాయి రెగ్యులర్గా, చట్నీలు ఉండనే ఉన్నాయి. మొత్తానికి సింపుల్ కర్రీ చేస్తున్నాయి ఈరోజైతే.